గోవింద నామస్మరణతో మారుమోగిన శ్రీ గోరంట్ల వెంకటేశ్వర స్వామి పెద్దగుడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత కుంభాభిషేకం మరియు 59 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు ఒక రోజుకు ఒక లారీ కూరగాయల వితరణ కార్యక్రమంలో భాగంగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన భక్తుడు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు విరివిగా పాల్గొన్నారు. చాలా మహత్తరంగా శ్రీ గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమం చాలా మహత్తరంగా జరిగింది. వేలాది మంది భక్తులు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడికి వచ్చి ధ్వజస్తంభం దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది. తదనంతరం ఇప్పుడు 11 గంటల నుంచి 60 నుంచి 70 వేల మందికి 80కి అన్న సంతర్పం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే ఎన్ని చూసొచ్చాం. గోరంట్ల వేణు గారు, ఆంజనేయులు గారు ఈ గుడికి అధ్యక్ష ఉపాధ్యక్షులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో గుడి ఆలయ కమిటీ మొత్తం కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే చూసి అక్కడికి వెళ్ళి వంటల కార్యక్రమం కానీ అక్కడ వాటర్ ఏర్పాట్లు అవన్నీ కూడా గోరంట్ల వేణు గారు మేము అందరూ వెళ్ళి తిలకించడం పరిశీలించడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి మహత్తర కార్యం జరగాలంటే ఈ గోరంట్లలోనే గతంలో 11 గుళ్ళు గోరంట్ల వేణుగారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో. అదేవిధంగా ఆంజనేయులు గారు, వేణు గారు, ఆలయ కమిటీ అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ పునఃప్రతిష్ఠ అసలు ధ్వజస్తంభం కూడా చాలా 50 సంవత్సరాల క్రితం వటవృక్షంలాగా ఉంది. చాలా సంతోషం.